హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు వంట. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియోలో పాలకూర ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి నూనెని కాస్త వేడెక్కనివ్వండి. అది కాస్త వేడెక్కాక అందులో కొద్దిగా పోపు దినుసులు వేసి వాటిని వేగనివ్వండి. అవి కాస్త వేగాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ వాటిని వేయించండి. అవి కాస్త వేగాక ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉండనివ్వండి. ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అందులో వేసి దాన్ని బాగా కలపండి. ఆ పాలకూర వేడి తగిలి అది బాగా ఫ్రై అయ్యే లోపు అది కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డాక దాని మీద మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ స్టేజ్లో పాలకూరలో ఉన్న వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం పాలకూరని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేయండి. ఈ స్టేజ్లో మూత పెట్టకండి. ఇంకా అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ తేలేదాకా ఆ పాలకూరని వేయించండి. ఇప్పుడు పాలకూరలో నూనె తేలిపోయింది కదా, అందులో కొద్దిగా కారం వేసి దాన్ని బాగా కలిపి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఆ కారం కాస్త మగ్గాక అందులో గుడ్లను కొట్టుకోండి. వాటిని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. అవి కాస్త ఉడికాక ఇప్పుడు వాటిని తిరిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా లేదా ధనియాల పొడి ఏదైనా పర్లేదు వేసుకొని వాటిని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆర్పేసుకోండి. అంతే. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.